అప్పయ్య మణికంఠ స్వామి సార్కి, అలాగే ఉదయ్ సార్కి, నాకు నేను ఏదో చెప్తాను చెప్పి వచ్చి డిజిటల్ టైమ్స్ మీద పెట్టేసి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నేను తాటిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చి దగ్గర 3 years అవుతుంది. నేను దీంట్లో బయట మేనేజ్మెంట్ కోసం వాడి దీంట్లో రావడం జరిగింది. తర్వాత నా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని ఈ వెస్టేజ్ ద్వారా సప్లిమెంట్స్ వాడి మరి ఈ రోజున డైమండ్ డైరెక్టర్గా ఉన్నానండి. అదేవిధంగా మరి నా టీంని బాగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో మరి 2-3 నెలల్లో గ్రౌండ్ కంప్లీట్ చేయాలని, అలాగే నా టీం నుంచి మరి కొంతమంది స్థానం తయారు చేయని ఆలోచనతో ఈ వర్క్ చేస్తున్నానండి. ఇది నా డేటా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. స్క్రీన్ షేర్ అంటే మైక్రోసాఫ్ట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది పీపీటీ ఓపెన్ చేస్తుంటే. అది దానికోసం లేట్గా వచ్చాను నేను. బహుశా షేర్ కాకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ అయితే చెప్తాను, వినండి. ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ అండి. అయితే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. సబ్జెక్ట్ ఏంటంటే చాలా మంది పాదాలు చాలా పాచిపోయినట్టుగా పగుళ్ళతోటి ఎక్కువగా చాలా ఇబ్బందికరంగా పగిలిపోయి గాలి తగిలినంత మాత్రమే పెయిన్స్ వచ్చి పొజిషన్ కి చాలా మంది పాదాలు మనం చూస్తూ ఉంటాము. మరి అవి ఎందుకు వల్ల వస్తున్నాయి? ఎక్కువగా పొలం పనులు చేసే వాళ్ళ దగ్గర అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాళ్ళు పగిలిపోయి మట్టి వెళ్ళిపోయి నెరల్లో, అదే మట్టి డ్రై అయిపోతే నేల ఏ రకంగా నెరల కింద వస్తాయో ఆ టైపు చాలా మంది మనం చూస్తుంటాం. ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేసినట్టయితే ఎక్కువగా పొలం పనులకు వెళ్ళే వాళ్ళ దగ్గర ఈ పరిస్థితి మనం చూస్తున్నాము. అది ఎందువల్ల వస్తుందంటే మనము ప్రయాణం చేసేటప్పుడు అది నేల మీద కావచ్చు లేదా మట్టిలో కావచ్చు, కొన్ని టాక్సిన్స్ అనేవి మన పాదాలని పట్టుకుంటాయి. మనకు తెలియకుండా మన పాదాలని పట్టుకోవటం వల్ల ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే టాక్సిన్స్ అనేవి బాగా ఎక్కువగా మన బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. అవి పెరిగిపోవటం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ సపోజ్ సాధారణంగా మన బాడీ డిటాక్సినేట్ అవ్వాలంటే అంటే వ్యర్థ పదార్థాలు బయటికి పంపించుకోవాలంటే ఖచ్చితంగా అది కొంత ప్రాసెస్. ఖచ్చితంగా మనము తినే ఆహారం వల్ల కావచ్చు, తీసుకునే గాలి వల్ల కావచ్చు, మనం ఉన్న పరిసర ప్రాంతాలు కావచ్చు, దానివల్ల మనకి లేదా మనకున్న దీర్ఘకాలిక రోగాలు కావచ్చు. అంటే ఈ వెస్టేజ్ డాక్టర్ రాకుండా అందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన వాళ్ళమే. మరి తలపోటు వచ్చిన టాబ్లెట్ వేసుకున్నాము, బీపీ ఉన్న టాబ్లెట్ వేసుకుంటున్నారు, షుగర్ ఉన్న టాబ్లెట్స్ వాడుతున్నారు. కానీ మనకి ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాత కొంత మార్పు అనేది మనం తెచ్చుకున్నాం. అయితే ఆ మార్పు తెచ్చుకున్న దాన్ని మన బాడీలో మరి పెరిగిపోయిన వ్యర్థ పదార్థాలని బయటికి తీయాలంటే మరి కొంత ప్రాసెస్ అనేది చాలా అవసరం అవుతుంది మనకి. ఆ ప్రాసెస్ లో భాగంగా మనం తినే ఆహారమే కావచ్చు, లేదా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి ఎంత ఎక్సర్సైజ్ చేసినా లేదా ప్రాణాయామం చేసినా, యోగా చేసినా, ఏమి చేసినా కూడా మనకి ఆటోమేటిక్ గా కొంతవరకు ఆ టాక్సిన్స్ నుంచి బయటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ టాక్సిన్స్ ఎక్కువ వల్ల అనుకోకుండా సడన్ గా స్టమక్ పెయిన్ రావటము, మోషన్స్ అవటము, రకరకాల అంటే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. మన ఇమ్యూనిటీ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఇన్బ్యాలెన్స్ అవటం వల్ల మనకి లేనిపోని కంప్లైంట్స్ అనేవి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా 100% మరి ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ కన్నా ఖచ్చితంగా మనం ముందుగానే తెలుసుకుని మన బాడీలో ఉన్న ఇది ఏదైతే ఉందో దాన్ని టాక్సిన్ బయటకు కానీ తీసుకున్నట్టయితే ఇది క్యాన్సర్ కు కూడా వచ్చే అవకాశం ఉంది, అలాగే హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో మనకి అందించింది మంచిది ఏదైనా ఉందంటే డిటాక్సినేట్ చేయడానికి బాడీని 2 ఉన్నాయండి. ఒకటి ఫుడ్ ప్యాచెస్, 2 టాక్సిక్ పెయిన్. మరి ఫుడ్ ప్యాచెస్ గురించి అయితే తెలుసుకుందాము. అసలు దీంట్లో ఏమున్నాయి, ఆ వెస్టేజ్ లో ఫుడ్ ప్యాచెస్ అని ఎందుకు ఉపయోగపడతాయి మనకి, అసలు మనం ఏ రకంగా చేయాలి అనే దాని మీద ఆలోచన చేసినట్టయితే ఇది
ఈ టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి జపాన్ వాళ్ళకి దగ్గరగా 24 years పట్టిందండి దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే మన పాదంలో దగ్గరగా 64 ఆక్యుపెంచర్స్ ఉంటాయండి, పార్ట్స్ ఉంటాయి. అంటే దీన్ని ఒకటి హార్ట్ మనది ఫస్ట్ ప్లేస్ అయితే సెకండ్ హార్ట్ కింద పాదాలను కూడా పిలుస్తారు. సో దీనివల్ల ఈ 64 యాక్టివేటివ్ ఉండడం వల్ల, పార్ట్స్ ఉండడం వల్ల అంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి కూడా మనం నిద్రపోయేటప్పుడు రక్త ప్రసరణ జరుగుతుంది కదా, ఆ రక్త ప్రసరణ అంతా కూడా డిటాక్సినేట్ చేసి విధానం ఎక్కడైనా ఈజీగా ఉందంటే ఈ పాదాల దగ్గర చేసే అవకాశం ఉందండి. అయితే ఈ ఫుట్ ప్యాచెస్ లో ఏముంటాయని చూసినట్టయితే మోక్సా పౌడర్ అని ఉంటుందండి. మోక్సా పౌడర్ అంటే బొగ్గు నుండి వచ్చే పొగ వస్తుంది కదా, ఆ పొగని డిటాక్సినేట్ చేస్తారన్నమాట. అది కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఆ పౌడర్ ని తీయటానికి, ఆ బొగ్గు నుంచి వచ్చిన ఆవిరి నుంచి వచ్చిన ఆ పొగ నుంచి వచ్చిన పౌడర్ తీయటానికి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. అలా వచ్చిన దాన్ని తీసి జాగ్రత్త పెట్టి అదొకటి. తర్వాత చిరుమల అని చెప్పి ఒకటి ఉంటుంది, బాంబు వెనిగర్ ఒకటి కూడా ఉంటుంది. దీంట్లో చిటోసాన్ ఉంటుంది, అలాగే వెజిటబుల్ ఫైబర్ ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుంది, అలాగే డెక్స్ట్రిన్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ 6-7 రకాలు కలిసి ఉండటం వల్ల మన బాడీలో ఈ టాక్సిన్స్ ఏమయ్యో మన ఇది వాడటం వల్ల వెయిట్ లాస్ అవుతాము. అలాగే రైడ్ ఆఫ్ పారాసైటిస్ అనే దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అండి. అలాగే హెడేక్ కూడా, కొంతమంది ఇమిగ్రేషన్ హెడేక్ ఉందండి, నాకు చాలా సివియర్గా వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదే కాకుండా ఇది ఇమ్యూనిటీ సిస్టంలో కూడా ఒక రకమైన బూస్ట్ తీసుకొస్తుంది, మన ఎనర్జీని పెంచే విధంగా కూడా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంది, అలాగే దీంట్లో విటమిన్ సితో పాటుగా మరి వెజిటబుల్ ఫైబర్ ఉంది, అలాగే బాంబో వెగినర్ ఉంది, చిటోసాన్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల మన వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో వాడుకోవచ్చు, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు వెయిట్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. ఇది ఈ ఫుట్ ప్యాచెస్ అనేది ఈ రకంగా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా మనం చేసే జీవన శైలిలో వచ్చే మార్పులను కూడా మనము చాలా జాగ్రత్తగా కూడా మన బాడీని సంరక్షించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది అందరూ చాలా మంది మన యూట్యూబ్ లో చూసే ఉంటారు. దానికి అటు ఇటు స్టిక్కర్స్ ఇస్తాడు, స్టిక్కర్స్ ఓపెన్ చేసిన ప్యాచెస్ ఏదైతే ఉందో పెట్టినట్టయితే మనం చూసి ఫుడ్ ప్యాచెస్ మీద మన కంపెనీ వాడు 4-5 ప్లేసులు వేసుకోమని చెప్పి అంటాడు. కానీ మనం 100% ఖచ్చితంగా పాదాల కింద వేసుకోవాలి. ఎందుకంటే మొదటి హార్ట్ మన మెయిన్ హార్ట్ అయితే, రెండోది మన పాదాలు దాన్ని సెకండ్ హార్ట్ గా కూడా మరి పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి సైంటిస్ట్. సో మనం ఖచ్చితంగా కూడా పాదాలకే వేసుకోవాలి. అనంతరం ఇంకొకటి వచ్చేటప్పటికి
ఈ ఫుడ్ ప్యాచెస్ లో దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడైతే రేటు తగ్గలేదు కానీ 1270 రూపాయలండి. ఎంఆర్పి వచ్చి 1010 రూపాయలు, మనకు 35 కేజీలు అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఫుడ్ ప్యాచెస్ తో పాటుగా మనం టాక్సిక్లిన్ కూడా తీసుకున్నట్టయితే, టాక్సిక్లిన్ ఎందుకు తీసుకోవాలంటే ఆయుష్ అంకిలో ఉన్న కేటగిరీలో మన ఫుడ్ ప్యాచెస్ అనేది ప్యాకెట్ వచ్చి 10 ఉంటాయి. 5 days వాడగానే ఆటోమేటిక్గా నైట్ వేసుకుంటాము, మార్నింగ్ ఖచ్చితంగా లైవ్ రిజల్ట్ అనేది మనం చూస్తాం. ఎందుకంటే మార్నింగ్ ఎంత వైట్గా ఉంటుందో ప్యాకెట్ నైట్ వేసుకునేటప్పుడు మార్నింగ్ కి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే బ్లాకిష్గా వస్తుంది. అలాగా థర్డ్ డే వచ్చేటికి బ్రౌన్ కలర్ లోకి వస్తుంది, ఫోర్త్ డే వచ్చేటప్పటికి లైట్ బ్రౌన్ లోకి వస్తుంది. టోటల్లీ మన బాడీలో నుంచి టాక్సిన్స్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతాయో ఈ బ్లాక్ నుంచి మనకు తెలియకుండా బ్రౌన్ కలర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దాని బెనిఫిట్ అది. అయితే మరి ఈ టాక్సిక్లిన్ ఎందుకు వాడాలి అంటే, దీంట్లో ఇంగ్రీడియంట్ చూసినట్టయితే త్రిఫలా ఉందండి. దీంట్లో ఈ త్రిఫలా వల్ల టాక్సిన్స్ ని ప్యూరిఫై చేసి బ్లడ్ ని మంచి ఫ్రెష్ గా తయారు చేస్తుంది అండి. అలాగే నీము నింబ ఉంటుంది. ఆ నీము నింబ వల్ల కూడా మరి మైక్రోబాల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అదే కాకుండా కుర్కుమ లంగ అంటే హల్దీ అని ఉంటుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబాల్, అబ్డబో ప్రొటెక్టివ్ కింద సపోర్ట్ చేస్తుంది అన్నమాట. లివర్ ఫంక్షన్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా దీంట్లో చిరిట్లా ఉంటుంది, అలాగే సవర్ణ పత్రి అని ఉంటుంది, మిర్చి అని కూడా ఉంటుంది. ఈ 6 రకాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో డిటాక్సిఫికేషన్ బాగా జరిగి మన ఆర్గాన్స్ ఏవైతున్నాయో ఆ లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, ఈ టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడం వల్ల మనము వెయిట్ మేనేజ్మెంట్ విషయంలోనే కాకుండా మరి హెడేక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా హెడేక్ కాకుండా అదేవిధంగా మన ఆర్గాన్స్ కాపాడుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అది బాగా మెరుగుపడి మంచి ఉత్తేజంగా మన వర్క్ అది మనం కంప్లీట్ చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో నిజం చెప్పాలంటే మన విషయం ప్లాట్ఫామ్ నిజంగా దొరకడం మన అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే మంచి సెక్టార్లో ఉన్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడటం ద్వారా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఆయుషాంతి టాక్సిక్లిన్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ కూడా వాడచ్చు, స్కిన్ ఎలర్జీస్ మీద కూడా వాడచ్చు. టోటల్ మన బాడీని ప్యూరిఫై చేసుకోవడానికి 100% ఈ ఫుడ్ ప్యాచెస్ టాక్సిక్లిన్ అనేది చాలా బాగా పడతాయండి. సో ఈ రోజున నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా చెప్పలేకపోయాను, నాకు ఈ ఫోన్ ప్రాబ్లం రావడం వల్ల. మరి థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. వాట్ ఈజ్ సార్? థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు పీపీటీ రెడీ చేశారు, బట్ పీపీటీ కూడా మీకు అనుకూలంగా లేకపోయినా సరే చాలా ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్ అనేది చెప్పడం జరిగింది. సో 1 సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు చాలా ఎక్స్ట్రాడనరీగా మాకు ఫుడ్ ప్యాక్స్ కోసం, అదే విధంగా టాక్సిక్లిన్ కోసం కూడా చాలా వివరణాత్మకంగా అయితే చెప్పడం జరిగిందండి. మరి మీ ప్రయత్నం అయితే మీరు ఈ రోజు ఆపకుండా అయితే మరి మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దాని ప్రకారంగా మీరు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో దాని ప్రకారంగా చెప్పడం జరిగిందండి. ఏదైనా సార్ మన కమిట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. అయినా సరే చాలా ఎక్స్ట్రాడనరీగా మాకు ఫుడ్ ప్యాక్స్ కోసం అయితే చాలా క్లియర్ గా చెప్పారండి. మరి ఆ ఫుడ్ ప్యాక్స్ టాక్సిన్స్ ఉండడం వల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీ మీద కూడా దెబ్బవుతుందని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి టాక్సిన్స్ ఈ విధంగా అనేది కూడా మాకు చెప్పడం జరిగింది. టాక్సిక్లిన్ వల్ల స్కిన్ కే కాదు వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడుతుందని చెప్పారండి. థ్యాంక్ యూ అండి. 1 సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు చాలా ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. మరి మీరు ఇచ్చిన సబ్జెక్ట్ మీద మరి ఈ రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా మన టాప్ లీడర్ అయినటువంటి రమేష్ గారిని అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు రమేష్ గారు. మరి సార్ ఇచ్చిన సెషన్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను సార్. సార్ లేనట్టు ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ అయితే మరి జూమ్ లో లేరు. సో మరి వన్ ఆఫ్ ద క్రౌన్ డైరెక్టర్ అండి మరి ఉదయ్ గారు సార్ అయితే వెల్కమ్ తెలియజేస్తున్నాను. సార్ వెల్కమ్ సార్ ఉదయ్ గారు. మరి సార్ ఇచ్చిన సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది కోరుచున్నాను సార్.
సార్ ఉదయ్ సార్. సతీష్ గారు, రమేష్ గారు జూమ్ లో ఉన్నారండి. రమేష్ సార్ ఉన్నారు. రమేష్ గారు ఉన్నారా మేడం? ఎస్ సార్ ఉన్నారు, చూడండి సార్. ఓకే 1 minute మేడం. ఓకే సారీ సార్, సారీ ఇన్కన్వీనియంట్, నేను చూసుకోలేదు సరిగా. సార్ వెల్కమ్ టు డిజిటల్ డే ఏజెంట్ రమేష్ గారు. మరి సార్ ఇచ్చిన ఈ రోజు సెషన్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుచున్నానండి. నేను మీరు పేరు లాస్ట్కి వెళ్ళడం వరకు చూడలేదు, సారీ సార్. వెల్కమ్ సార్ రమేష్ గారు. రమేష్ సార్. ఓకే సార్, కంటిన్యూ చేసేయండి. సార్ ఏదో పనిలో ఉన్నాడు. ఓకే అండి సార్. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి ఉదయ్ గారు. సార్ వెల్కమ్ సార్ ఉదయ్ సార్, మీరు కూడా కొంచెం. సతీష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ఈ రోజు అదే జూమ్ కొంచెం అప్డేట్ అయింది సార్. అది కొంచెం క్లియర్ గా చూసుకుంటే సరిపోద్ది. మొన్నటికి ఇప్పటికి ఆప్షన్లు మారినాయి, అందువల్ల ఏంటంటే కొంచెం అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నో ప్రాబ్లం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కమిట్మెంట్ లో భాగంగా చాలా అద్భుతమైనటువంటి జూమ్ సెషన్ అయితే ఇచ్చారు. సో టాక్సిక్లీ నిజంగా ఈ ప్రోడక్ట్ గురించి చాలా మందికి లైట్ తీసుకుంటున్నారండి. ఈ రోజు మేజర్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంటంటే బాడీలో వ్యర్థాలన్నీ కూడా పెరిగిపోయి ఉండటం వల్లే సమ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువగా అవుతున్నాయి. అందులో మేజర్ ప్రాబ్లం వచ్చేసి క్యాన్సర్. మరి ఈ రోజు క్యాన్సర్ విపరీతంగా విజృంభిస్తుందంటే కారణం ఏంటి అంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా పెరిగిపోవటం వల్ల సమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రాకుండా ఉండాలి అంటే మరి ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ త్రిఫ్లాకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ తో కూడినటువంటి టాక్సిక్లీన్. నిజంగా ఈరోజు హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఉండాలి అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సాధించినటువంటి ప్రోడక్ట్ 100% రెగ్యులర్ గా ఎప్పుడెప్పుడు సీజన్ లో వారీగా వాడేది కాదండి. ఇది రెగ్యులర్ గా వాడేటువంటి ఏకైక ప్రోడక్ట్ అండి ఇది. సో మరి అలాంటి ప్రోడక్ట్ గురించి చాలా చక్కగా పిన్ టు పిన్ వివరించిన సార్ కి సందర్భంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి సార్ నుంచి మరిన్ని సెషన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సార్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలనేటువంటి డ్రీమ్ పెట్టుకున్నారు, అది కూడా ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ రోజు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. మరి మీరు ఎలాంటి బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మాకు మీరు రమేష్ గారు కూడా మాకు మంచి జూమ్ అనేది కరెక్ట్ గా జరుపుతున్నారండి. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి అప్లైన్స్ ఉన్నందుకు. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లీడర్స్, మరి మిగతా లీడర్స్ సార్ ఇచ్చిన సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే కోరుచున్నానండి. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి, నేను 1 by 1 పిలుస్తాను. పిలిచిన వాళ్ళందరూ కూడా మీరు